పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుగారు ఆగస్ట్ 7 ఆది కృతిక నక్షత్రం అంటున్నారు. ఆషాఢ మాసంలో వస్తుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత పర్వదినం అంటున్నారు. దీన్ని ప్రజలంతా కూడా ఏ విధంగా సద్వినియోగపరచుకోవచ్చు? ఏంటి అసలు ఆది కృతిక నక్షత్రం ఏంటి? ప్రత్యేకత విశిష్టత అసలు ఏంటి గురుగారు? తప్పనిసరిగా కృత్తికా నక్షత్రం సాక్షాత్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. ఆయన పుట్టింది కృత్తికా నక్షత్రం. కృత్తికాయే నమో నమః అని చెప్పి కూడా మనకి అష్టోత్తరంలో చదువుతూ ఉంటాం. ఆయన పేరుతో ఒక మాసం కూడా ఉంది మనకి మాసాల్లో, అదే కార్తీక మాసం. దేనికి అంటే కార్తీక పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం వస్తుంది. ఆ మాసానికి అంటే పౌర్ణమి రోజున ఏ నక్షత్రం వస్తుందో మాసానికి అధిపతిగా ఆ నక్షత్రం ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కృత్తికా నక్షత్రాధిపతి కార్తికేయుడు కాబట్టి కార్తీక మాసం, కార్తికేయుడి మాసం కార్తీక మాసంగా మనకు పిలువబడుతూ ఉంటుంది. అలాగే కృత్తికా నక్షత్రంలో ఉండేటువంటి ఒక లక్షణాలు చెప్పుకోవాలి అంటే నాన్న ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్. సేనా నాయకుడు ఎవరు మనకి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సేనా నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. నాయకుడు అంటేనే లీడర్ కదా, అంతే కదా? నాయకుడు అంటే లీడర్. సో నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి గొప్ప నక్షత్రం కృత్తికా నక్షత్రంగా చెప్పుకోవచ్చు. అలాంటి నక్షత్రంలో పుట్టి నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మనం ఆయన్ని అనేక రకాలుగా పిలుచుకుంటుంటాం. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాం, స్కందుడు అంటాం, అలాగే మనకి మురుగన్ అంటాం, మురుగన్ అంటాం. ఇక్కడ అంటే ఆయనకి షష్ఠి అనేటువంటిది కూడా విశేషం అన్నాను. ఎందుకు అంటే 6 ముఖములు కలిగినటువంటి వాడు. షష్ఠి అంటే ఎంత? 6 కదా. ఆయన జన్మ తిథి కూడా షష్ఠి. అలాంటిది ఆషాఢ మాసంలో ఎందుకు వచ్చిన కృత్తికా నక్షత్రాన్ని విశేషంగా చేస్తాం అన్నటువంటి విషయానికి వస్తే, ఆషాఢ మాసం దేవతా ఉపాసనకి దేవతల పూజలకి చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. వాతావరణం సమశీతోష్ణాలు ఉంటుంది. వేడి ఎక్కువ ఉండదు, చల్లదనం ఎక్కువగా ఉండదు, వర్షాలు బోరున పడిపోయేటువంటి సీజను కాదు. అన్నీ సమశీతోష్ణాలు ఉంటాయి. భక్తిపరంగా కూర్చోవాలి అంటే అన్నీ కూర్చొని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాన ఎండ చలి ఏది ఉండదు. కానీ ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ 3 సమానంగా ఉండగలిగితేనే వాడు బుద్ధి కుశలత ఏర్పడుతూ ఉంటుంది. మనస్సును ఒక చోట కేంద్రీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. అవునా? ఇలాంటి సమయం ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకేంటి, మనకు ఆషాఢ మాసం అలాగే శూన్య మాసాలు ఇవన్నీ ఉంటాయి. తమిళనాడులో ఆషాఢ మాసాన్ని విశేషంగా చేస్తారు సౌర సిద్ధాంతం ప్రకారం. మన శ్రావణ మాసాన్ని ఎంత గొప్పగా చేస్తామో వాళ్ళు ఆషాఢ మాసాన్ని అంత గొప్పగా చేస్తారు. మనమే కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. ఆషాఢ మాసం అంటే ముహూర్తాలు ఉండవు, మంచి రోజులు కావు. మరి దీంట్లో గురు పౌర్ణమి వస్తుంది, తొలకాదశి వస్తుంది, ఆడి కృతికోత్సవం వస్తుంది, మనకి చాతుర్మాస దీక్ష ఈ నెలలోనే ప్రారంభం చేస్తారు. పీఠాధిపతులు మఠాధిపతులు తొలకాదశి రోజు నుంచి మొదలు పెడతారు మనకి. అవునా? ఇంత విశేషమైనటువంటి రోజులు ఇవి. మనము దేవతా ఆరాధనకి విశేషమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఆషాఢ మాసాన్ని ముఖ్యంగా ఎందుకంత పవిత్రంగా తీసుకోవాలి అంటే, వర్షాలు పట్టడానికి రైతులకి కరెక్ట్ అయినటువంటి అనుకూలంగా ఉండేటువంటి రోజులు. ఏరువాక పౌర్ణమి తర్వాత వాళ్ళు చక్కగా నాటుకోవడానికి, దుక్కు దున్నుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి రోజులు ఒకటి. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు పుట్టింట్లోనే ఉంటారు, అదొక రకమైనటువంటిది. దానికి బోనాలు చేసుకోవడానికి ముఖ్యంగా ఆడపిల్లలు ఉండాలి ఇంట్లో. కోడళ్లతో పాటు ఆడపడుచులు ఉండాలి. ఆడపడుచులు కొత్తగా పెళ్ళైన ఆడపడుచులు ఆటోమేటిక్గా పుట్టింట్లోనే ఉంటారుగా. అవునా? అసలు ఇంకోటి కూడా, ఆషాఢ మాసంలో ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింటి ఎందుకు రావాలనేది కూడా ఒక పెద్ద సమస్య. చాలా మంది ఏంటంటే అత్త కోడలు ఒక వాకిట్లో ఉండకూడదు, కడప దాటకూడదు. ఏమవుతుంది ఉంటే అలా ఏదో జరిగిపోతుంది. అసలు అత్త కోడలకి ఆషాఢ మాసం లెక్క కాదు, భార్యాభర్తలకి లెక్క. అవునా గురుగారు? అత్త కోడలకి లింక్ చేసేసారు. అంటే ఒకటి చెప్తాం, మన దాంట్లో ఒక రహస్యమైనటువంటి పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు. బయటికి చెప్పుకుంటే ఓపెన్ గా చెప్తే బాగుండదు అనేటువంటిది. దీంట్లో 2 రకాలు ఉంటాయి నాన్న. పూర్వకాలంలో పెళ్లిళ్ళు జరిగేవి ఆషాఢ మాసంలో. రైతు కుటుంబాలు పూర్వకాలంలో, ఈ ఉద్యోగాలు సద్యోగాలు తక్కువ,
పూర్వకాలంలో అవును గురుగారు. కేవలం మొత్తం మన వ్యవసాయం మీదనే ఆధారపడ్డ జీవితాలు మనమన్నీ, అవునా? అవును గురు, కొత్తగా చాలా. పెళ్ళయింది, ఆషాఢ మాసం దుక్కి దున్నాలి, విత్తనాలు వేయాలి, తండ్రి గారు ఒక్కళ్ళే బయలుదేరి వెళ్ళిపోవాలి, కొడుకు కొత్తగా పెళ్ళయింది, తొందరగా నిద్ర లేవడు, అప్పుడు పేరు ఎవరికి వస్తుంది? కోడలకు వస్తుంది. Yes. కొత్తగా పెళ్ళైంది, మా వాడు నిద్ర లేవటం లేదు, అమ్మాయి లేవనివ్వటం లేదు, వీళ్ళు లేవటం లేదు, పొలానికి వెళ్ళటం లేదు, మా ఆయన ఒక్కడే చేసుకుంటున్నారని చెప్పి అత్తగారు కోడల మీద నిందలు రొసరొసలు వేస్తూ ఉంటారు. నిందలు వేయడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఉమ్. అలాంటి సమయంలో నిందలు వేయకుండా ఉండేందుకు కోడల్ని అత్తగారింటికి కాకుండా పుట్టింటికి పంపించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దారి. ఇది కానీ ఇది కాస్త చేంజ్ అవుతూ Change అవుతూ అత్త అత్త కోడళ్ళు. కోడళ్ళకి అంతేకాకుండా Scientific. ఆషాఢ మాసంలో సైంటిఫిక్ గా తీసుకుంటే ఆ సమయంలో భార్యాభర్తల సంగమం జరిగితే, ఆ సమయంలో అమ్మాయి గర్భవతి అయితే పుట్టేటువంటి పిల్లలు అన్సీజన్ లో పుడతారు, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉండదు, కాబట్టి భార్యాభర్తల్ని విడిగా ఉంచండి. ఇది Yes. పచ్చిగా చెప్పలేక అత్త కోడళ్ళు లింకు పెట్టారు. Yes, గురుగారు. ఇది వాస్తవం అసలు అయితే. ఇన్ని సైన్స్ పరంగా ఉంది, మన మానవ జీవితాలకి లింకు ఉండేటువంటి ఒక బంధత్వ, మన వ్యవసాయానికి సంబంధించినటువంటి బంధం ఉంది. ఉంది. ఇట్లాంటి వాటికి ఆషాఢ మాసం ఇంత పవిత్రమైనదిగా మనం ఎంచుకుంటున్నప్పుడు దాన్ని ఎందుకు చెడుగా చూడాలి Yes. కదా? ఉమ్. నిజంగా నాకు తమిళియన్స్ కొన్ని సిస్టమ్స్ చాలా బాగా నచ్చుతారు నాన్న. ఆహా. దేనికంటే ఆషాఢ మాసాన్ని వాళ్ళు పవిత్రంగా చేస్తారు. అందులో కృత్తికా నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పండుగ చేస్తారు. ఉహు. ఆరు పడై అని ఉమ్. 6 దేవాలయాలు ఉంటాయి. Okay. పడై అంటే పడగ, ఉమ్. షణ్ముఖేశ్వరుడు అని పిలుస్తాం మనం ఉమ్. స్వామివారిని, అవునా? అవును గురుగారు. షణ్ముఖేశ్వరుడు అంటే 6 తలలు కలిగినటువంటి వాడు. 6 పడై, పడై అంటే పడగ. ఉమ్. 6 పడగలు 6 క్షేత్రాల్లో ఉన్నాయి అక్కడ మనకి తమిళనాడులో. ఉహు. తిరుత్తని, పళని, తిరుచెందూరు, స్వామిమలై, ఇట్లాగా 6 ఊళ్ళు ఉన్నాయి. Okay, గురు. 6 ఊళ్ళల్లో 6 దేవాలయాలు ఉన్నాయి. ఉహు. ఈ 6 దేవాలయాల్లో ఆడి కృత్తికోత్సవం రోజున విసుకేస్తే రాలనంత జనం ఉంటారు. అవునా గురుగారు? అంత విశేషమైనటువంటి పండుగ అక్కడ. ఉహు. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య షష్ఠికి, స్కంద షష్ఠికి, కుమార షష్ఠికి ఇక్కడ మనం కాడులు ఇప్పుడు ఇక్కడ మోస్తున్నారు, కాడి మోయటం అని ఇక్కడ చేస్తున్నారు. Okay, గురు. ఈ కాడి ఉత్సవం అనేటువంటిది వాళ్ళు ఆడి కృత్తికోత్సవానికి చాలా విశేషంగా చేస్తారు. Okay, గురు. ఆ రోజు చేస్తారు. పాల కావిడి, పన్నీరు కావిడి అని చెప్పి 2 కావళ్ళు ఉంటాయి. ఉహు. ఒక దాంట్లో నీరు, ఒక దాంట్లో పాలు. ఇట్లా కావడి పట్టుకొని పోయేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు దానికి కొంచెం ట్రెండ్ మారుతున్న కొద్దీ ఈ సినిమాలో చూపిస్తున్న విధంగా మనకి కావడి అని చెప్పి ఇట్లా ఆడుతూ ఉన్నారు. కానీ అటు ఇటు 2 కుండలు ఉంటాయి, ఒక దాంట్లో పాలు ఉంటాయి, ఒక దాంట్లో నీళ్లు ఉంటాయి. స్వామివారికి అభిషేకం చేయడం కోసం తీసుకెళ్లేటువంటిది. Oh. ప్రతి ఇంటి నుంచి తీసుకెళ్లేవాళ్ళు కావిడి కట్టుకొని ఉమ్. ఆ ఇంట్లో. ఆ రోజున ఇంట్లో పాడి ఉండేది కాబట్టి పాలు నీళ్లు తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పాలు అభిషేకం అయిపోయి వచ్చిన తర్వాత ఇంట్లో మిగిలిన పాలు మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉపయోగించుకునేవాళ్ళు. ఉమ్. స్వామివారికి. స్వామివారికి పాలు ఎందుకు అంతకిష్టం? ఆయన స్కందుడు, స్కందమాత యొక్క సంతానం, ఉహు. స్కంద ప్రాప్తి. స్కందుడు అంటే ఎక్కడ పుట్టాడు ఈయన? రెల్లు గడ్డిలో పుట్టాడు కాబట్టి ఆయన పేరు స్కందుడు అని పేరు. రెల్లుగడ్డిలో రెల్లు గడ్డి. అంటే గురు. రెల్లు అంటే మనకి పొలాల మీద ఉంటుంది నాన్న. ఓకే గురు. పావులు ఉంటాయి చూడండి, పొదలు అవును, పొదలాగా రెల్లు పొదలలో. గడ్డిలాగా ఉంటుంది. ఆ. దాన్ని రెల్లుని సంస్కృతంలో స్కందము అంటారు. స్కందం. ఉహు. అందుకని ఆ రెల్లు గడ్డిలో పుట్టాడు కాబట్టి ఈయన పేరు స్కందుడు. ఈయనకు వచ్చిన పేరు స్కందమాత. ఆయన తల్లి పేరు కూడా స్కందమాత ఉహు. కాబట్టి ఈయనకి స్కందుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆ స్కందోత్పత్తి చెప్పాలంటే చాలా కథ ఉంటుంది, చాలా విశేషమైనటువంటి కథ. నిజంగా ఆ స్కందోత్పత్తి విన్నా, ఉమ్. చదివినా ఉమ్. మనకుండేటువంటి సమస్త రోగాలు, సమస్త సమస్యలు తుడిచిపెట్టుకుపోతాయని చెప్పడంలో మాత్రం కూడా సమస్య లేదు. అవునా గురు. ఆ కృతికా నక్షత్రం రోజు చదవాలంటారా? ఏ రోజైనా? ఆ రోజు చదివితే ఇంకా ఇంకా విశేషం. విశిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీ పుట్టినరోజు రోజున మీకేమైనా గిఫ్ట్ ఇస్తారు, ఆ రోజు ప్రతిరోజు ఇవ్వరుగా. Yes, గురు. అవునా? ఆ రోజు హ్యాపీ పుట్టినరోజు ఫీల్ అవుతాము. మీరు ఎట్లాగూ యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్గా హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీగా ఉన్న సమయంలో మిమ్మల్ని ఇంకాస్త ఆనందపరిస్తే ఏం చేస్తారు? ఫేవర్ అవుతారా వరా? Yes, ఖచ్చితంగా. అట్లాగే ఆయన పుట్టిన జన్మ నక్షత్రం రోజున ఆషాఢ మాసంలో వచ్చే ఆడి కృత్తికోత్సవం ఆగస్టు 7వ తారీఖున వస్తుంది ఉమ్. మనకి. ఏం చేయాలంటే ఈ ఆగస్టు 7వ తారీఖు కృత్తికోత్సవం, ఆడి కృత్తికోత్సవం రోజున ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అన్న, ఉమ్. మీకు దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం చేయించండి, పంచామృత అభిషేకం. ఓకే గురుగారు. అక్కడ పోయి అడిగినా చేస్తారు గ్యారంటీగా. అందులో మనకి మన హైదరాబాద్లో మన స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది, ఉమ్. అక్కడ కూడా చాలా విశేషంగా చేస్తారు. ఇప్పుడు అక్కడ అందరూ ఉండేవాళ్ళందరూ కూడా తమిళియన్సే, ఉమ్. పూజారులు.
ఓకే గురుగారు అట్లా. అక్కడ ఆ, ప్రతి లేదు అంత దూరం వెళ్ళక్కర్లేదు, అక్కడ ఖరీదు ఎక్కువ, మా వల్ల కాదు, మీకు దగ్గరలో ఉండేటువంటి గుళ్ళో చేసుకోండి స్వామివారికి అభిషేకం. అభిషేకం అది కూడా మాకు శక్తి లేదు, మా దగ్గర డబ్బులు లేవండి, అంత కూడా మేము పెట్టలేమండి, 200-300 కూడా మేము ఖర్చు పెట్టుకోలేమండి అంటారా, ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం ముందు దీపారాధన వెలిగించండి, 2 అగరబత్తీలు వెలిగించండి, ఒక చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార, ఎంత నాన్న, కొద్ది గిన్నెలో పచ్చిపాలు పంచదార 2 మిక్స్ చేసి స్వామివారి దగ్గర పెట్టండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అని ఉంటుంది. ఓకే గురుగారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవద్దు, చదవడం వస్తేనే చదవండి, లేకపోతే యూట్యూబ్లో వస్తుంటుంది. చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, టీవీ కనెక్ట్ చేయొద్దు, నేను అది కూడా చెబుతాను. టీవీ కనెక్ట్ చేస్తే వింటున్నాము అంటే చెవులు మాత్రమే ఉంటాయి కానీ మన మైండ్ వినదు, మన పని మనం చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి ఏదైనా సౌండ్ వచ్చినా వినపడుతుంటుంది టీవీ కనెక్ట్ చేసిన. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి చక్కగా ప్రశాంతంగా, ఇప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ప్రశాంతంగా. 10 నిమిషాల 59 సెకండ్లు ఉంటుంది నాన్న భుజంగ స్తోత్రం, ప్రశాంతంగా వినండి. పచ్చిపాలు పంచదార దేవుడికి నైవేద్యం పెట్టండి, ఇంట్లో అందరూ తీర్థం తీసుకోండి. చాలా సింపుల్ గా చేసుకోవాల్సిన పని. అవునా? నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేయడం వల్ల నాన్న మన జాతకంలో ఉండేటువంటి సమస్త కుజదోషాలు నివృత్తి కలుగుతాయి. కుజదోషం వల్ల వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది. అలాగే సంతానం కలగనటువంటి వాళ్ళకి, ఆడవాళ్ళకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యూర్ అవుతాయి. సంతానాలు ఏమి వాళ్ళకి సంతానం కలుగుతుంది. కలిగేటువంటి సంతానం ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఎక్కువగా ఆటిజంతో పుడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, అనారోగ్యంతో పుడుతున్నటువంటి, అంగవైకల్యంతో పుడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇలాంటి అంగవైకల్యం లేకుండా, అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి సంతాన యోగం కలుగుతుంది. అప్పులు పాలైపోతున్నాం, అసలు మా దగ్గర ఉన్న మేము అప్పుల్లో కూరుకుపోయామనుకున్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రేపు ఆడికృత్తికోత్సవం రోజు నుంచి ప్రతి నిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వింటూ స్వామివారికి పచ్చిపాలు పంచదార నైవేద్యం పెడుతూ చక్కగా రోజు తీర్థం తీసుకోండి, అప్పులోంచి బయటకు వస్తారు. మేము అప్పులు ఇచ్చాం గురువు గారు, మాకు వెనక్కి రావటం లేదు, మాకు ఎంతసేపటికి తీసుకున్నవాడు ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నాడు అంటారా, అలాంటి దానికి కూడా చక్కటి పరిహారం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం స్వామివారికి పూజ చేయటం. కుజదోషం వల్ల హెల్త్ అంటే ఆర్థికం, ఆరోగ్యం, సంతానం, వివాహం, కుటుంబం, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రోజుల్లో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన లోపం, మిస్అండర్స్టాండింగ్స్, ఈగో, వీటి వల్ల వైవాహిక బంధాలు అంత గట్టిగా దృఢంగా ఉండట్లేదు. అలాంటి వాటికి కూడా ఇక్కడ అమ్మాయికో అబ్బాయికో ఎవరికో ఒకరికి ఇష్టం ఉంటుంది, అరే అతనితో నేను ఉండాలి అనేటువంటి ఇష్టం అమ్మాయికి ఉంటుంది, భర్తకు ఉంటుంది, లేదు నాకు ఈ భార్య కావాల్సిందే అనుకొని. ఎవరు అయితే ఇలా అనుకొని ఆ బంధాన్ని దృఢంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పారాయణ చేయడం ద్వారా ఆడికృత్తికోత్సవం రోజు నుంచి ఆగస్టు 7వ తారీఖు నుంచి ప్రారంభించి ప్రతి నిత్యం చేస్తూనే ఉండండి. నేను అక్షరాల చెప్తున్నానన్నా, ప్రపంచంలో నీ జీవితంలో మరలా ఇంకో జ్యోతిష్కుడి దగ్గర వెళ్లాల్సిన అవసరం లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నువ్వు చేయబట్టుకోవడం కాదు, స్వామి నీ చేయబట్టుకొని నడిపిస్తాడని చెప్పి. దానికి నేను సింపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎగ్జాంపుల్, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చాలా విశేషంగా పూజ చేస్తుంటాను. నేను కూడా మా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చిన్న విగ్రహం నాన్న, ఇంతే 1 feet ఉంటారు స్వామివారు. ఆయనకి ఇలానే జ్యోతిష్ శాస్త్రంలో ఎవరికన్నా దోషాలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోండి అమ్మా ఇన్ని వారాలు అని చెప్తూ ఉంటా. ఇప్పటికి 2004వ సంవత్సరం నుంచి నేను అభిషేకం చేస్తూనే ఉంటాను. నేనే చేస్తాను, మంగళవారం నాకు వచ్చేటువంటి ఆర్థికం గురించి నేను చేయను. స్వామివారికి అభిషేకం చేస్తే ఒక రకమైనటువంటి సంతృప్తి, మీరు పర్సనల్ గా చేస్తూ అందరికి అభిషేకం చేస్తాం. చేసిన తర్వాత జనాలు కూడా మా వాళ్ళలో అలవాటు పడిపోయింది, మీరు చేసినంతగా ఇంకెవరు చేసినా మాకు ఆ సంతృప్తి రాదు, ఆ సంకల్పం మీరు బాగా చెప్తారు, మా అభిషేకం మనస్ఫూర్తిగా చేస్తారు, అది అర్థమైపోతుంటుంది కదా. ఇష్టంతో చేసేదానికి డ్యూటీ వైజ్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సో మీరు ఇష్టంతో చేస్తారు, చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటుంటారు. అది కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాన్న 2021-22 సంవత్సరాల్లో దాదాపుగా ప్రతి డిసెంబర్లో నేను ఒక యాత్ర చేస్తూ ఉంటాను. డిసెంబర్లో మా ఫ్రెండ్స్ నాకు హాలిడేస్ ఉంటాయి, వాళ్ళకి ఈ క్రిస్మస్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఓ 4 కలిసి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వాళ్ళు 3, నేను ఒక డ్రైవర్ని తీసుకుంటాం, నా కార్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. మధురై వెళ్దాం అన్నారు. మధురై దగ్గర నుంచి రామేశ్వరం నుంచి త్రివేంద్రం, ఇట్లా ఒక మ్యాప్ వేసుకున్నాం. మ్యాప్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఎక్కడ డైవర్ట్ చేయొద్దు, అనుకున్న మ్యాప్ ప్రకారం అని చూసొద్దామంటారు. సరే అని చెప్పి వెళ్తాం, అందరం ఊరే అనుకుంటాం. వెళ్తున్నాం, మధురై యాత్రకు వెళ్తూ ఉంటే ఒక ఫ్లైఓవర్ వచ్చింది నాన్న. ఫ్లైఓవర్ నుంచి రైట్కి తిరిగితే మధురై హైవే ఎక్కేస్తాం. మంగళవారం, షష్ఠి,
కృత్తికా నక్షత్రం 3 కలిసి వచ్చినటువంటి రోజు. ఓకే గురుగారు. ఈ ఫ్లైఓవర్ ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ పళని 15 కిలోమీటర్స్ అని బోర్డు ఉంది. ఓకే గురుగారు. నాకు ప్రాణం చివుక్కుమంది, మరి ఎంత దూరం వచ్చావరా, మంగళవారం రా, కృత్తికా కృత్తికా నక్షత్రం రా, నక్షత్రం. షష్ఠీ తిథి కలిసి వచ్చిందిరా, స్వామివారు పిలుస్తున్నారు, ఒక్కసారి వెళ్ళొద్దామరా అంటే ఏ పో అది ఇది అని చెప్పి మొత్తానికి ముందే ఒప్పుకున్నారు. చెప్పాను మీకు అలా డైవర్ట్ చేయొద్దని అన్నారు. వెళ్ళాము, దర్శనం చేసుకుని వచ్చేయాలని అన్నారు. సరేరా అన్న. ఉదయం వెళ్తే సాయంత్రం అయింది దర్శనం. ఏం వాళ్ళు ఎలా ఉంటారు, రోజు ఇంకా యుద్ధం చేస్తుంటారు నా మీద, ఇంకెక్కడైనా డైవర్ట్ చేస్తే ఊరుకోమన్నారు. సరే మీ ఇష్టం, ఇప్పటి నుంచి నేను ఎక్కడ మాట్లాడను, మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తానన్న. వెళ్ళాను అన్న. రోజు నైట్ హాల్ట్ చేసేవాళ్ళం ఒక చోట, ఒక ఊర్లో. మళ్ళీ పగలంతా ప్రయాణం, దర్శనం చేసుకోవడం, పొద్దున్న లేవడం, దర్శనం చేసుకోవడం, అక్కడ ఉండే గుళ్ళు, అక్కడి నుంచి ప్రయాణం మరలా చేసేవాడు. ఇలా ప్రతి చోట నైట్ హాల్ట్ చేసే చోట తెల్లవారితే పొద్దున్న 4 గంటలకు స్నానం చేసేవాడిని నేను. లేచి దగ్గరలో ఏదైనా గుడి ఉందని చెప్పి నమస్కారం చేసుకోవడానికి పోతే ఈ 6 దేవాలయాల్లో ఒక దేవాలయం ఉంటుంది. ఏది గురుగారు? సుబ్రహ్మణ్య స్వామి 6 దేవాలయాలు ఉన్నాయి కదా, పళని అయిపోయింది కదా, మిగిలిన 5 ఉన్నాయి కదా. అన్ని దేవాలయాలు దర్శనం పూర్తి అయిపోయింది. మీకు తెలియకుండా మా మ్యాప్ లో ఒక్కడు కూడా లేదు. మీకు తెలియకుండానే 6 దేవాలయాలు పూర్తి అయిపోయినాయి. చిట్ట చివరి దేవాలయం నాన్న 8 గంటలకి మార్గశిర మాసం డిసెంబర్ అంటే 8 గంటలకి టెంపుల్స్ క్లోజ్ చేస్తారు తమిళనాడులో. 7:59 నేను లోపలికి అడుగు పెట్టాను, టెంపుల్ బయట క్లోజ్ నాన్న. దీన్ని బట్టి నాకు తెలిసిందంటే నేను స్వామిని కోరుకోలేదు, స్వామి నన్ను తీసుకొని వెళ్ళాడు నా చేయబట్టుకున్నాడు. ప్రూవెన్ గురువు గారు, అసలు కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది. మీరు అనుకోలేదు, ఫ్రెండ్స్ ముందే చెప్పారు. అలా 6 రోజులు అస్సలు అన్ని దేవాలయాలు పూర్తి అయిపోయినాయి. నేను అదే అంట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొన్ని రోజులు మనం ఆయన చేయిని పట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు రా. జ్ఞాన అవివేకం ఏదైతే వివేకం ఉంటుందో, ఇప్పుడు కొంతమంది మోసం చేస్తుంటారు జనాలు లైఫ్లోకి వచ్చేసి. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ముందుగా డెసిషన్ ఆయన తీసుకొని మన దగ్గర పంపిస్తాడని చెప్తా. అంత గొప్ప శక్తి నాయకుడు. అక్కడ అందులో మీకు పళనిలో కూడా దండవేలు అంటారు, ఆయన దండం పట్టుకొని ఉంటాడు చేత్తో. పళనిలో ఉండేటువంటి స్పెషల్ నాన్న, నిజంగా చెప్తున్నా, ప్రపంచంలో మరో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర లేదు కాక లేదు. ఎందుకంటే 9 రకాల విషాలతో విగ్రహాన్ని తయారు చేశారు అక్కడ. 9 రకాల విషయాలతో విగ్రహం తయారు చేశారు. అదేంటి విషయం అంటే, అసలు ఎంత మన పూర్వీకులు ఎంత సైంటిఫిక్ గా ఆలోచించారో చూడండి. ఏ రకమైనటువంటి రోగాన్నైనా ఆయన మీద నుంచి జారువారినటువంటి నీళ్లు కానీ తీర్థం కానీ తీసుకుంటే పోతాయి. పళనిలో 9 అక్కడ పంచామృతం స్పెషల్ అక్కడ స్వామివారికి భస్మాభిషేకం చేస్తూ ఉంటారు. అస్సలు అభిషేకం చూడాలే కానీ నాన్న కన్నులో పండుగ అనమాట. దండపాణి అంటారు ఆయన్ని. అసలు స్వామివారు కర్ర పట్టుకొని నిల్చొని ఉంటారు, వయ్యాగా నిల్చొని ఉంటారు. స్వామివారు చూడటానికి కూడా విగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే 9 రకాల విషయాలతో నవపాషాణాలతో తయారు చేసినటువంటి విగ్రహానికి అభిషేకం చేసినటువంటి నీళ్లు ఒక్కసారి తాగామా మనకు ఉండేటువంటి సమస్త రోగాలు కూడా సంపూర్ణంగా నయమై సంపూర్ణంగా మానసికంగా దేహపరంగా ఆరోగ్యవంతులుగా దృఢవంతులుగా తయారవుతాం. ఏమాత్రం కూడా సంశయం లేదు. అంత గొప్ప దేవాలయాన్ని ఇలాంటి రోజుల్లో సందర్శించుకోవాలంటే కష్టమవుతుంది, కానీ జీవితంలో ఒక్కసారైనా సరే 6 దేవాలయాలు స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయాలు. ఇప్పుడు నేను మళ్ళీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్ కొడితే 6 పడైలు గూగుల్ కొడితే ఆటోమేటిక్ గా వస్తుంది. అన్ని ఒక 150-200 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటాయి నాన్న. తంజావూరు వీటి దగ్గరలోనే ఉంటాయి మొత్తం. కాబట్టి అన్ని దర్శించదగ్గ క్షేత్రాలు. ఈ రోజులో చేయకపోయినా ఆ రోజు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మొదలు పెట్టండి. మీరు ప్రయత్నం చేయకుండా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయన్ని దర్శనం ఆయన ఇచ్చేలాగా చేయకపోతే నన్ను అడగండి. తప్పకుండా గురుగారు, అసలు మాటల ద్వారా ఇప్పుడే వెళ్ళాలి అని అనిపిస్తుంది, లేకపోతే పూజ మొదలెట్టాలి అని అయితే కృతజ్ఞత కలిగింది గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఆది కృతికోత్సవం గురించి పూర్తి వివరణ చాలా స్పష్టంగా అద్భుతంగా వివరించినందుకు, కొత్త విషయాన్ని కూడా మాకు పరిచయం చేస్తూ వచ్చారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.